నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు అయితే రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో? ఒక పక్క చూస్తేనేమో లడ్డు వివాదం, ఒక పక్క చూస్తేనేమో అనేక అంశాలు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మాటకి మాటలు వదలడం. సో ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో సమస్యల గురించి కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ అవుతున్నాయేమో అని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. సో దీని మీద మనతోని అంటే వివరించడానికి కావచ్చు, లేకపోతే అసలు ఏం జరుగుతుందని మనకు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమూర్తి చక్రవర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి గారు. సార్ ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి, మీరు? చాలా బాగున్నాను సార్. సార్ లాస్ట్ టైం మీతో మాట్లాడాను, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలు సార్ అసలు ఏం జరుగుతుందనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు సార్. ఎందుకంటే ప్రజలను నమ్మి ఓటేస్తే ఈరోజు ప్రజల సమస్యలు కాకుండా అవి ఎటేటో వెళ్ళిపోతున్నాయి. సో ప్రజలు ఏం అడుగుతున్నారంటే మా సమస్యల గురించి మాట్లాడండి అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారు. కానీ నాయకులు మాత్రం అది కాకుండా వేరే విషయాలని స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాటి గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటారు అసలు? అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొంచెం దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ నాట్ ద సేమ్. కాకపోతే ఎస్, ఐ డూ అగ్రీ. ప్రభుత్వాల దగ్గర ఈరోజు కార్యక్రమాలు చేయడానికి వనరులు చాలా తక్కువ ఉన్నాయి, ఆర్థిక వనరులు. కాబట్టి మాటలు చెప్పి గడపడం అనేది చాలా సులువైన పని. సో దానికి కావాల్సిన కాంట్రవర్సీలు కానీ వివాదాలు కానీ ఇట్లాంటివి సృష్టిస్తే ఎయిర్ వేవ్స్, ప్రజల మైండ్స్ అన్ని వాటితోటి ఆక్యుపై ఉంటాయి. అసలు సంగతులు ప్రజల్ని మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత అది జరుగుతూ ఉంది. అండ్ దట్ ఈస్ అన్ఫార్చునేట్. రెండు రాష్ట్రాల పరిస్థితి అదే. రెండు దివాలా తీసే రాష్ట్రాలు. ఆర్థికంగా రెండు రాష్ట్రాలు కూడా గత 10 సంవత్సరాలుగా బాగా నిర్లక్ష్యం కన్నా బాధ్యత రాహిత్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఇలానే ఉందా సార్? డిటీరియరేషన్ హస్ బిన్ ఫర్ ద లాస్ట్ 10 years. ఏది మనం ఎన్నికల్లో గెలవాలంటే విచ్చలుడిగా డబ్బులు పంచాలి. పంచితే కానీ ఎన్నికలు గెలవం. ఒక పక్క ఒక పార్టీ ఇంకో పార్టీని తిడుతూ ఉంటుంది, మీరు రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేస్తున్నారు, దివాలా తీస్తున్నారు అంటారు. మళ్ళీ వీళ్ళు వాగ్దానాలు చేస్తారు, ఉచిత బస్సు అంటారు, ఉచిత సిలిండర్లు అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే 3 లక్షల కోట్లు ఉంటే రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు 1,05,000 కోట్ల రూపాయలు ఉచితాలు, నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, ఉచితాలకు పంచుతున్నాం అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటు ఇటుగా అంతే ఉంది. 1,00,000 కోట్లు అడిపోతే 1,00,000 కోట్లు జీతాలకు పోతే 1,00,000 కోట్లు వడ్డీలకు పోతాయి. ఇంక మిగిలింది ఏం లేదు అక్కడ. బొటాబొటిగా రాష్ట్రం నడిపించుకోవడానికి చిన్న పనులు చేయడానికి. కాబట్టి ఇట్లాంటివి ఉంటే ఫుల్ సరదా అనమాట. ఇక అందరూ ఏదో చాలా కష్టపడుతున్నట్టు ఆవేశంతో ఆగ్రహంతో ఒకరినొకరు తిట్టుకోవటాలు, దుమ్మెత్తి పోసుకోవడాలు, బూతులు అది ఇంకా దారుణం. బూతులు అసలు దేదారిపోయారు అనమాట. పరిస్థితి ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఈరోజు టీవీ ముందు కూర్చోవటం కానీ, మనం ఒక అసెంబ్లీ సెషన్ చూడటం కానీ, పాత్రల్లో ఇది ఒక గౌరవప్రదమైన వ్యవస్థలు అయ్యి ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు అసెంబ్లీ ఉందనుకోండి, చక్కగా అసెంబ్లీ నడిచిన రోజులు ప్రతిరోజు ఒక స్కూలు విద్యార్థులందరూ తీసుకోబెట్టి చూపియాలి వాళ్ళకి, ఇది మన రాజ్యాంగ వ్యవస్థ, ఇది చట్టసభలు, ఇక్కడ చట్టాలు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు వీళ్ళు రాస్తారు చట్టాలు, దాని మూలంగా దొంగతనం చేస్తే జైలుకి వెళ్తాం, మన ముఖ్యమంత్రి బూతులే అక్కడ కూర్చుంటే. సో దట్స్ అన్ఫార్చునేట్. అంత చట్టసభలకి మనం ఎంత విలువ ఇస్తున్నాము అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులే అలా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు అంటే పెద్దవాళ్ళు అలా మాట్లాడుతుంటే మా లాంటి అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఓకే మనం ఇట్లనే మాట్లాడాలేమో అని చెప్పి ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. భారతదేశం గురించి చెప్తే సరే, మనం ఆర్థికంగా ఎదగకపోయినా మనం చాలా గర్వంగా చెప్పుకునేది మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన చరిత్ర, పెద్దల్ని గౌరవించడం, పిల్లల్ని ప్రేమగా చూసుకోవటం, వాళ్ళకి మంచి చెడు నేర్పుకోవటం, అవేవి ఎక్కడున్నాయి? అసలు ఇది మన సాంప్రదాయం కాదు. అబ్సల్యూట్లీ నాట్. అండ్ వెరీ అన్ఫార్చునేట్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కానీ క్లిష్టమైన సమస్య. ఇట్ ఈస్ యూనో కొంత పెద్దరికం, కొంత పెద్ద మనసు ఇవాళ నాయకులకి చాలా అవసరం. మన సంస్కృతి సాంప్రదాయం అంటే మనము దేవాలయాలకి మన సంస్కృతి మన సాంప్రదాయం అంటే పెద్దపీట దేవాలయాలకి వేస్తాం. సో అలాంటి దేవాలయాలలో ఈరోజు మనం మాట్లాడుకుంటే ఏంటంటే తిరుమల అంటేనే మనం చాలా అసలు శ్రీవారి అంటే మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. కానీ ఈరోజు శ్రీవారి లడ్డు రోజు
వార్తల్లో నిలుస్తుంది. రోజు అంటే రోజు గత 18 నెలల కాలం నుంచి శ్రీవారి లడ్డు గురించి మాట్లాడుతున్నాం. అది కూడా ఏంటంటే కల్తీ నెయ్యితోని లడ్డూని తయారీ, అది హిందువులందరూ తిన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక పక్క చూసుకుంటేనేమో సిబిఐ ఛార్జ్ షీట్లో అలాంటిది కాదు, జంతు కొవ్వు లాంటివి ఇలా అవశేషాలు అయితే ఏమీ లేవు, కల్తీ అనేది జరిగింది, సింథటిక్ దాంతో కల్తీ జరిగింది అని కానీ అధికార పక్షం ఏమో ఏం చెప్తుందంటే లేదు కల్తీ జరిగింది ఇలాంటివి అన్ని. ప్రతిపక్షం ఏమో లేదు అలా కాదని మాట్లాడుతుంది. అసలు ఏంటి సార్ ఇది, అసలు ఏంటి? ఓకే, సో మనకు 2024 జూలైలో అనుకుంటా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలలో జంతువు కొవ్వు కలిసింది అని మాకు తెలిసింది, మేము ఫర్దర్ దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. జనాలందరూ గగ్గోలు పెట్టారు టీవీల్లో. అది నేను వాస్తవానికి ఆ రోజు ఆయన కొంచెం తొందరపడ్డారేమో, ఇప్పుడు దర్యాప్తు చేసి నేరం నిర్ధారించి అప్పుడు ప్రజల ముందు పెట్టి ఇగో ఈ తప్పు జరిగిందని చెప్పాలి. కానీ ఏంటి అట్లా నోరు జారాడు అంటే, తిరుపతి అంటే భారతదేశంలోనే ఒక పవిత్ర హిందూ క్షేత్రం, పుణ్యస్థలం, చాలా పుణ్యస్థలం, చాలా ప్రజలకు ఒక అంటే కలియుగ ఆపద్బాంధవుడు అని చెప్పేసి అని అనుకుంటారు. కాబట్టి కొంచెం అనాల్సిందే అనుకుంటారు. బట్ నవ్ ఇట్ ఎమర్జెస్ ఇన్ 2024 ఎన్డీడీబీకి వీళ్ళు ఏదైతే నెయ్యి శాంపిల్స్ పంపించారో దాంట్లో స్పష్టంగా జంతు కొవ్వు ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మనకి ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది, నా దగ్గర కూడా కాపీ ఉంది, మీకు కావాలంటే వెళ్ళేటప్పుడు ఇస్తాను. దాని తర్వాత వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మలేమన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు, ఇదేమో ప్రతిపక్షం మీద అభియోగం. సో అతన్ని నేనేం తప్పు పట్టను, ఎందుకంటే ఫెయిర్గా ఎందుకు చేస్తారు, ఫెయిర్గా చేస్తారన్న. ఇప్పుడు మీ పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పనిచేస్తుంది అనుకోండి, ముఖ్యమంత్రి అజమాయిష్లో కాకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు మనం నమ్మొచ్చు. మన దగ్గర పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ బయాస్డ్. కొంత ఆందోళన ఉండటం సహజం, ఏది స్వతంత్రంగా వీళ్ళు దర్యాప్తు చేస్తారా లేదా అని. కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది. సిబిఐకి ఇస్తే సిబిఐ ఇవే శాంపుల్స్ ఇదే ఎన్డీడీబీకి పంపిస్తే, ఏది జూలై 2024లో ఎన్డీడీబీ చేసిన పరీక్షలో ఏదైతే జంతువు కొవ్వు ఉందన్న వచ్చిన రిపోర్టు, ఇవే శాంపుల్స్ ఫిబ్రవరి అంటే జనవరి 2026 అంటే పోయిన నెల చేసిన దాంట్లో ఏం లేవని వచ్చింది. ఎన్డీడీబీని ప్రభుత్వం చాలా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్. నేను మీకు సంవత్సరాలు కలిపాను, జూలై 2024, ఫిబ్రవరి 2025, అంటే 6-7 నెలల వ్యవధిలో మీరు పంపిన శాంపుల్స్లో ఒక శాంపుల్లోనేమో జంతు కొవ్వు ఉందని వచ్చింది, ఒక దాంట్లో లేదని వచ్చింది. అట్లా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ ఒకసారి ఉందని ఎట్లా అంటుంది, ఒకసారి లేదని ఎట్లా అంటుంది. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. ఒకటి. రెండవసారి వచ్చిన రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతు కొవ్వు లేదు కానీ దీంట్లో నెయ్యే లేదు అసలు. బొటాబొట్ ఏదైనా 1% ఉంటే ఉందేమో కానీ మొత్తం పామాయిల్, పాములీన్ అంటే మన పాత్రలో డాల్డా అనేవాళ్ళు, మరి ఇప్పుడు ఏమంటారు పాములీన్ అంటే డాల్డా అంటే చుట్టూ నెయ్యిలాగా ఉంటుంది. ప్లస్ దాంట్లో నెయ్యి వాసన రావడానికి, నెయ్యి రుచి తగ్గడానికి కెమికల్స్ అంతే తప్ప దీంట్లో నెయ్యి లేదంటారు. సో ఇప్పుడు ఈ వితండ వాదన అంటే రాజకీయాలు ఎట్లుంటాయో చూడండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అంటది అసలు దీంట్లో నెయ్యి లేదు, మొత్తం కల్తీ చేశారు, దుర్మార్గులు, దుష్టులు, అన్యాయం, అపవిత్రం అయిపోయింది అంటారు. వీళ్ళు అంటారు దాంట్లో జంతువు కొవ్వు ఉందన్నారు, మీరు లేదు కాబట్టి మేమేం తప్పు చేయలేదని వీళ్ళు అంటారు. సో దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బట్ ప్రజలకు ముందు ఉంది ఏంటంటే అందుట్లో కల్తీ జరిగింది. సరే జంతు కొవ్వు లేదనుకున్నా కూడా మొత్తం పామాయిల్. అండ్ ఈ వైవి సుబ్బారెడ్డి గారు మీద వచ్చిన అభియోగాలు ఏంటంటే, ఆ పర్చేసింగ్ కమిటీ ఆయన ఏమంటారంటే, ఈ నెయ్యిలో కల్తీ ఉందని నాకు వచ్చినప్పుడు నేనే వెనక్కి పంపించి దర్యాప్తు చేయమన్నాను, ల్యాబ్కు పంపించమన్నాను, పంపించి టెస్ట్ చేయండి అన్నాను. ఆ రిపోర్ట్ వచ్చింది నాకేం తెలియదు, నాకు ఎవరు చూపించలేదు రిపోర్ట్ అంటాడు ఆయన. ఇది ఆయన హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీలో ఉన్నప్పుడు నేనే పంపిస్తే, నేను పంపించాను, నేను ఎందుకు చేస్తాను, నేను ఎందుకు దాచిపెడతాను, అసలు పంపించేవాడినే కదా దాచిపెట్టేవాడిని అయితే అంతవరకు వినటానికి బాగుంది. విషయం ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే,
ఈ పర్చేసింగ్ కమిటీ ఈ లడ్డూకి కావాల్సిన రకరకాల వస్తువులు ఏదైతే కొంటారో, పంచదార కానివ్వండి, నెయ్యి కానివ్వండి, శనగపిండి కానివ్వండి, ఇంకోటి కానీ జీడిపప్పు, అది పర్చేసింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ పర్చేసింగ్ కమిటీలో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. దాంతోపాటు అసలు ఈ కమిటీలో లేని వ్యక్తుల్ని ఆహ్వానించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇంకొక ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వాళ్ళకి అసలు దీంతో సంబంధం లేదు. వీళ్ళందరూ కూర్చొని ఈ సప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొన్ని రిక్వైర్మెంట్స్, ఇప్పుడు మీరు సప్లై చేయాలంటే రోజుకు 4 లక్షల లీటర్ల పాలు మీరు కొనుగోలు చేసే శక్తి మీ దగ్గర ఉండాలి. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు, అది ఎత్తేసారు దాన్ని కంప్లీట్గా. దాంతోపాటు మీ టర్న్ ఓవర్ ఏదో 50 కోట్లు ఎంతో ఉండాలి, దాన్ని తగ్గించారు 10 కోట్లకు 20 కోట్లకు. ఇంకొక ఆంక్ష ఏదో ఉంటే అది కంప్లీట్గా 3 సంవత్సరాల అనుభవం ఎంతో ఉండాలంటే దాన్ని 1 సంవత్సరానికి ఏదో తగ్గించారు. ఏంటంటే ఆ బోలే బాబా అనే కంపెనీని క్వాలిఫై చేయడానికి వీళ్ళు చేసింది. మరి వీళ్ళే చేసింది అది. ఇప్పుడు ఒక పర్చేసింగ్ కమిటీలో కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నప్పుడు నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకు తగ్గించారు అంటే ఏం ఆలోచించి తగ్గించారు? సో దట్ ఈస్ అ బిగ్గర్ కన్సర్న్. అండ్ వైవి సుబ్బారెడ్డి గారు అసిస్టెంట్ దగ్గరే 4-5 కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చినట్లు చూపించారు వీళ్ళు. సో అది ప్రస్తుత పరిస్థితి. అది లో లెవెల్ ఎంప్లాయీస్, అసిస్టెంట్లు వీళ్ళందరినీ ఛార్జ్షీట్ చేశారు, కానీ అసలు సూత్రధారులందరూ మిస్సింగ్. అదే ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు లేవు, ఎందుకు లేవు అని చెప్పేసి కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో అప్పుడు మరి ఎందుకు లేవు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏంటి, అసలు ఏంటి? ఎందుకు లేవంటే నేరం చేసినట్లు మేము నిరూపించలేకపోతున్నాం అంది సిబిఐ అని ఒక ఉత్తరం రాసి దాంట్లో ఒక 11 పేర్లు పెట్టి వైవి సుబ్బారెడ్డి గారు నేను చెప్పిన ఈ పేర్లన్నీ, అశోక్ సింఘాల్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ పేర్లు అందరు పెట్టి వీళ్ళందరూ తప్పులు చేశారు, కానీ ఇది తప్పు కానీ నేరం కాదు, మేము నేరం కింద నిరూపించలేము. నిర్లక్ష్యం, బాధ్యతలను నిర్లక్ష్యం చేశారు. బాధ్యత ఏది? ఇప్పుడు ఆ పర్చేసింగ్ కమిటీలో దాన్ని తగ్గించారు కదా, 4 లక్షల లీటర్ల నియమం తీసేశారు కదా, తీసేయటం నేరం కాదు, నిర్లక్ష్యం. తన బాధ్యత నిర్వర్తించలేదు కానీ నేరం చేయలేదు అనేది వాళ్ళ వాదన. బట్ యాక్చువల్లీ డబ్బును సరిగ్గా ట్రేస్ చేస్తుంటే చాలా వరకు దొరికేవాళ్ళు. బట్ మనకు దీంట్లో రాజకీయాలు చాలా ఈవిడ ఉంటాయిగా. సో ఐ రియలీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ కింది వాళ్ళని మాత్రం పట్టుకున్నారు, పై వాళ్ళందరినీ వదిలేశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.